నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. టెహ్రాన్ పెద్దలు దారిలోకి వచ్చారు. ఇరాన్ యుద్ధం ఇక చరిత్రే. ఇప్పుడు ట్రంప్ టార్గెట్ మారింది. ఆయన ఫోకస్ అంతా మరో వార్పై పడింది. తాను ఇప్పుడు యుక్రెయిన్పై దృష్టి పెట్టినట్టు స్వయంగా చెప్పుకొచ్చారు అమెరికా ప్రెసిడెంట్. యుద్ధం ఆపేందుకు చేయగలిగిందంతా చేస్తానన్నారు. వాస్తవానికి పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చినప్పటి నుంచి యుక్రెయిన్ రష్యా అంశం వెనక్కి వెళ్ళిపోయింది. తాజాగా ఇరాన్ యుద్ధం ముగియటంతో అగ్రరాజ్యాధినేత దృష్టి యుక్రెయిన్ వార్పై పడింది. హార్మోజ్ జలసంధి మీదుగా చమురు ఎక్కువగా వెళ్లడం ప్రారంభమవుతోంది. కాబట్టి రష్యా చమురుపై త్వరలోనే ఆంక్షలు విధించాల్సి రావచ్చని సంకేతాలిచ్చారు ట్రంప్. ఇజ్రాయెల్, హమాస్, ఇజ్రాయెల్, ఇరాన్, ఇండియా, పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, సెర్బియా, కొసావో, ఈజిప్ట్, ఇథియోపియా, రువాండా, కాంగో యుద్ధాలపై తనదైన శైలిలో క్రెడిట్ కొట్టేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఆయన యుక్రెయిన్ రష్యా వారిపై కన్నేశారు. మాస్కో, కీవ్ మధ్య 4 ఏళ్లు దాటిన యుద్ధం ఆగటం లేదు. ప్రపంచాన్ని 2 వర్గాలుగా విడగొట్టిన భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఒకవైపు రష్యా శక్తి ప్రదర్శన, మరోవైపు ఐరోపా అండతో యుక్రెయిన్ ప్రతిఘటన యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. కొన్ని రోజుల్లోనే కీవ్ను స్వాధీనం చేసుకుంటామని భావించిన పుతిన్కు పరిస్థితులు అనుకూలించడం లేదు. యుక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. యుద్ధాన్ని ఆపడంపై దృష్టి సారిస్తారని మరోసారి స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే ఆయన అనేకసార్లు ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. అయితే తాజాగా అమెరికా ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 2022 ఫిబ్రవరి నుంచి రష్యా యుక్రెయిన్ వార్ కొనసాగుతోంది. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు, కోట్లాది మంది నిర్వాసితులయ్యారు. అయినా ఎవ్వరూ తగ్గట్లేదు. యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలన్నది డొనాల్డ్ ట్రంప్ లక్ష్యం. అందుకు సామధాన భేద దండోపాయాలను అనుసరించారు. డొనాల్డ్ అంచనాలను అటు పుతిన్, ఇటు జెలెన్స్కీ పటాపంచలు చేశారు. ఢీ అంటే ఢీ అంటూ యుద్ధ గర్జన చేశారు. ఏళ్లు గడిచే కొద్దీ యుద్ధం తీరు మారుతోంది, తరాలు మారే కొద్దీ వ్యూహం మారుతోంది. కానీ యుక్రెయిన్ రష్యా శాంతి చర్చలపై ప్రతిష్టంభన వీడటం లేదు. ప్రపంచ దేశాలకు మూడో ముప్పు భయం పట్టుకుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం కేవలం భూభాగాల పోరాటం మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయ ఆధిపత్య పోరాటం కూడా. ఒకవైపు అమెరికా, నాటో కూటమి, మరోవైపు రష్యా, చైనా చెలిమి ఇరు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎన్నాళ్లు సాగుతుంది? చివరకు మాస్కో గెలుస్తుందా? చిట్టెలుక యుక్రెయిన్ విజయం సాధిస్తుందా? అసలు వాషింగ్టన్ పెద్దల మనసులో ఏముంది అనేటువంటి ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. రైట్, ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, ఇరాన్ యుద్ధం ముగిసింది. ఇక యుక్రెయిన్ రష్యా యుద్ధంపై ఫోకస్ చేస్తానని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతోనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే చర్చనీయాంశంగా మారింది. నిజంగా ట్రంప్ అన్నట్టుగా ఈ రకమైనటువంటి యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలడా? ఆ సత్తా ఆయనకుందా? 4 ఏళ్లుగా సాగుతున్నటువంటి భీకర పోరుకు ముగింపు పలకనున్నామా? పుతిన్, జెలెన్స్కీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఈ యుద్ధానికి ముగింపు పలకగలిగేటువంటి సత్తా ట్రంప్కు ఉందా? నమస్తే అండి. మీ సత్తా ఉందా లేదా అనేది మనము వేచి చూడాల్సినటువంటి విషయమే. కానీ ఇది ఒక ఛాలెంజ్, ట్రంప్కు ముందు ఉన్నటువంటి సవాల్ ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక ఒక డీల్ ముగిసింది, ఇరాన్తో మాకు ఒక డీల్ ముగిసింది, ఇంకా నేను దృష్టి పెడతాను అని, ఎక్కడ అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం పైన దృష్టి పెడతాను అని ఒక మాట గట్టిగా చెప్పాడు. అంటే నేను ఇంకా అది క్లోజ్ చేశాను, ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. అది క్లోజ్ చేయడానికే నానా తంటాలు పడ్డాడు పాపం. ఇంకా క్లోజ్ అయిందో లేదో కూడా ఒక కొలికి రాలేదు కదా 19వ తారీఖు ఎల్లుండి, కానీ అది ఒక ఫైనలైజ్ అవ్వనటువంటి పరిస్థితి.
ఏమీ చెప్పలేము. అది ఉమ్, క్లోజ్ అయ్యింది అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. తానొక్కడే చెప్తున్న విషయం ఏంది, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ ఇరాన్ వైపు నుంచి పూర్తి ఇది రాలేదు. ఇరాన్ సంతృప్తిగా ఏమీ లేదు. ఎంతవరకైతే లెబనాన్ పైన దాడులాగో ఇజ్రాయెల్ కనుక ఆపకపోతే, అయితే ఇజ్రాయెల్‌తో గొడవ పడుతున్నాడు ఆయన. ఉమ్, ఇజ్రాయెల్ కోసమే యుద్ధం చేశాడు. ఇప్పుడు ఇజ్రాయెల్‌తో గొడవ పడుతున్నాడు. వార్నింగ్ ఇస్తున్నాడు ఇజ్రాయెల్‌కు. చాలు, ఇంకా చాలించు, నువ్వు చాలా చేశావు. నీ కొరకే మేము ఇదంతా చేశాం. అని చెప్పేసి ఓవైపు ఇజ్రాయెల్ పోనీ ఒక మాట వింటుందంటే నథింగ్ డూయింగ్, మేము విల్ గో అహెడ్ అని చెప్పేసి అంటున్నాడు. లెబనాన్ పైన దాడులు కంటిన్యూ చేస్తున్నాడు. ఆ, నెతన్యాహు మాట వినేటట్టుగా లేడు. తిరిగి మళ్ళా స్క్వేర్ వన్కి వచ్చే పరిస్థితే ఉంది. ఆ, ఈ యుద్ధం డీల్ క్లోజ్ అయిందా, ఆ, శాంతి ఆ, చేకూరినట్టు అంటే కాదు. ఉమ్, ఇంకా శాంతి చేకూరలేదు. ఏమాత్రం భద్రం లేదు ఇప్పుడున్నటువంటి ఈ డీల్‌లో. అది అలా పెట్టేసి ఇప్పుడు సెకండ్ డీల్ ఇక ఒకటైపోయింది. ఇక నేను వచ్చేస్తున్నాను. రేపో మాపో యుక్రెయిన్ దీన్ని 5 ఏళ్ళు అయింది ఇది యుద్ధం. ఒక రోజు కాదు, 2 రోజు కాదు. 5 ఏళ్ళు అయింది. ఉమ్, చాలా రెడిక్యులస్‌గా ఉంది ఆయన పరిస్థితి. ఆయన యుద్ధమే ఒక రెడిక్యులస్ వ్యవహారంగా మారిపోయింది. అందరూ నవ్వుకుంటున్నారు. అయినా ఆయన తన ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్ తాను ఇస్తూనే ఉన్నారు. యుద్ధం అంటే ఏమి తానే అంటున్నాడు. ఏం మజాకా అన్నట్టుగా అంటున్నాడు. రెడిక్యులర్ సాయం అన్న యుద్ధం అంటే రష్యా షుడ్ మేక్ ఎ డీల్ అని చెప్తున్నాడు. అంతే, డీల్ చేసుకోవాల్సిందే. టోన్ షిఫ్ట్ అయిపోయింది కంప్లీట్‌గా. ద వార్ ఈజ్ రెడిక్యులస్ అని అంటున్నాడు. 25,000 పీపుల్ ఎ మంత్, నెలకు 25,000 మంది ఆర్ డయింగ్. అందులో ఎక్కువ మంది సోల్జర్స్ ఉన్నారు అని చాలా ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు పుతిన్‌కు. ఇంకోవైపు జెలెన్స్కీ కూడా చెప్తున్నాడు. జెలెన్స్కీతో కూడా నేను అన్నాను. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టాక్ విత్ జెలెన్స్కీ. 75 మినిట్స్ నేను ఆయనతో మాట్లాడాను. నేను మీటింగ్ అయిపోయింది అని గట్టిగా చెప్తున్నాడు. G7లోనే ఇవన్నీ కూడా తను మాట్లాడినట్టుగా చెప్తున్నాడు. సో ఉక్రెయిన్ వుడ్ వన్స్ అగైన్ బికమ్ ఏ కీ ఫోకస్ అని చెప్పాడు. మళ్ళీ నా ఫోకస్ అంతా ఇప్పుడు ఉక్రెయినే. ఇక నేను కూర్చుంటున్నాను ఇక్కడ, యుద్ధం ఆగుతుంది రేపు మాపు అన్నట్టుగా గట్టిగా మాట్లాడు. మేకపోతు గంభీరం అని అంటాం దాన్ని మన తెలుగులో. ఉమ్. అలాంటిది ఒక దీన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. మరి పుతిన్ ఏమంటాడు? పుతిన్ అప్పటికిప్పుడు ఏమన్నా ఇది ఇచ్చాడా అంటే అట్లేం లేదు. తానే క్లెయిమ్ చేస్తున్నాడు. పుటిన్ మాత్రం ఏం చెప్పలేదు పబ్లిక్‌గా అక్కడ. కానీ ఇదంతా జరుగుతుంది ఎక్కడ, G7 మీటింగ్స్‌లో ఏవియన్ అనేటువంటి దీంట్లో చెప్తా ఉన్నాడు. ఆయన పుతిన్ దగ్గర ఏం క్లెయిమ్ చేస్తున్నా అంటే గుడ్ కాన్వర్జేషన్ విత్ పుతిన్ అని చెప్పాడు. ఉమ్. మంచిదే, సంతోషం. ఇద్దరితో మాట్లాడాను, ఇద్దరితో బాగా మంచి దీంట్లో జరిగినాయి. పుతిన్ చెప్పాను నేను, టు ఎండ్ ది ఉక్రెయిన్ వార్ అని చెప్పాను నేను. ఆ, నేను ఎందుకంటే నేను ఇప్పుడు నాది ఇరాన్ ఇది డీల్ ముగిసింది కనుక మళ్ళా ఇక్కడికే వస్తున్నాను అన్నట్టుగా కూడా చెప్పానని చెప్తున్నాడు. సో ఇదంతా ఆ, ఒక ఫన్ లాగా అనిపిస్తా ఉంది. అంటే ఆ అంటే యుద్ధాన్ని ఇప్పుడు మేజర్‌గా ఆపగలిగేందుకు నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అంటున్నాడు. అంటే రష్యా పైన కఠినంగా వ్యవహరిస్తాను అని చెప్తున్నాడు. అంటే రష్యా చమురు పైన ఆంక్షలు ఏమైనా పెరుగుతాయా, పెడతాను అనేటువంటిది ఆయన ఉద్దేశమా? ఇన్ కేస్ అదే గనక జరిగితే అప్పుడు మరి చమురు ధరల పరిస్థితి ఏంటంటారు ప్రపంచవ్యాప్తంగా? ఇప్పుడు హార్మోజ్ జలసంధి ఓపెన్ అయింది కాబట్టి కంప్లీట్‌గా ఆ షిప్‌లన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఆ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందంటారు? తప్పకుండా ఆయన చేయబోయే పని అదొక్కటే. ఇప్పుడు మళ్ళా శాంక్షన్స్ పెట్టడం, రష్యా యొక్క ఆయిల్ పైన ఇది చేయడము తప్పకుండా చేస్తాడు. ఆయన చేతిలో ఉన్న పని అదే. రష్యాని ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేస్తాడు. గట్టిగా ఇప్పుడు తాను G7 యొక్క బాస్ నేనే అన్నట్టుగా వ్యవహరించాడు. ఆయన టోన్ అండ్ టెయినర్ అంతా కూడా అలాగే ఉంది. కమ్యూనికేషన్ కూడా ఆ విధంగా ఉంది. కనుక స్టేట్మెంట్ ఇవ్వడంలో ఉద్దేశం అదే అన్నట్టు. ఏది మా ఆపేస్తాను, లేకపోతే చర్యలు తీసుకుంటాను. హ్మ్. మీ ఆయిల్ పైన శాంక్షన్ విధిస్తాను. కనుక అది తప్పకుండా ఇబ్బంది కలిగించే విషయమే. భవిష్యత్తులో రష్యాకు పర్టికులర్‌గా, ఈవెన్ మనం కూడా రష్యాతోనే ఆయిల్ దిగుమతి తీసుకుంటున్నాం. చేస్తాం. మనకు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. చాలా తక్కువ ధరకు కూడా మనకు లభిస్తా ఉంది. గనుక ఇమ్మీడియేట్‌గా వచ్చే సమస్య అది ఉంటుంది. ఇండియా లాంటి కంట్రీస్‌కి అన్నిటికి కూడా
రష్యాకు కూడా ఆ ఇబ్బంది వస్తుంది. ఉమ్. కానీ విషయం ఏంటంటే ఫోకస్ షిఫ్ట్ కావాలి. ఆయన ఇక్కడికి రావాలి అంటే ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి కనుక రేపు బై ఎలక్షన్ ఇవి ఉన్నాయి. దాంట్లో తనను చక్కదిద్దుకోవాలి వ్యవహారాలు అన్నీ కూడా. ఉమ్. ఇప్పుడిప్పుడే మార్కెట్ పికప్ అవుతున్నది. ఆ, దీన్ని క్లోజ్ చేయడం ఏదో ముఖ్యంగా ఈ యురేనియం విషయం ఏదైతే ఉందో అది క్లోజ్ కానంత వరకు డీల్ విత్ ఇరాన్ ఉమ్. ఈజ్ ఇన్కంప్లీట్. కనుక ఇరాన్ అందరు ప్రపంచమే అంటది, అన్ని అసలు ఈ దేశాలు కూడా డీల్ అంటే కి మరి ఎందుకు ఇజ్రాయెల్ కూడా వెళ్ళాలి? ఒప్పుకోవట్లేదు కదా సార్. ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అసలు ఎట్టి అసలే పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఇరాన్ ను తుడిచిపెట్టేయాల్సిందే అని చెప్పేసి అంటా ఉంది, భీష్మించు కూర్చుంది. మరి అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఎంతవరకు ట్రంప్ మాట వింటుందంటారు? ఇజ్రాయెల్ వినదు. ఇజ్రాయెల్ గట్టిగా తర్వాత వాళ్ళను క్లోజ్ చేసేంత వరకు ఇజ్రాయెల్ వినదు. బుగ్గిపాలు చేయాల్సిందే లెబనాన్ టార్గెట్. రెండవది ఇజ్రాయెల్కి అన్నిటికన్నా యుద్ధం చేసిందే దేని కొరకంటే ఇరాన్తో అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అవును. ఇరాన్తో అణ్వాయుధాలు అనే అంశం క్లోజ్ కాకుండా యుద్ధం క్లోజ్ కాదు. అణ్వాయుధం అంటూ ఇరాన్ దగ్గర వదిలేస్తే ఆ, మొట్టమొదటిగా నాశనం అయ్యేది ఇజ్రాయెల్. హ్మ్. అందుకే ఇజ్రాయెల్ యుద్ధం ఎందుకు క్లోజ్ చేస్తుంది? యుద్ధం యొక్క పర్పస్ నెరవేరలేదు. పర్పస్ నెరవేరినంత కాలం ఇజ్రాయెల్ వినదు. ఇంకా అమెరికా ఇప్పటికిప్పుడు ఆ, ఇంకా ఫ్రీ అయిపోయింది, నోబెల్ పీస్ అవార్డు తీసుకునేది ఉంది అన్నట్టుగా ఈయన వ్యవహారం చేస్తున్నాడు. కానీ అదేం కాదు. ఇరాన్ కూడా అంత ఈజీగా క్లోజ్ చేసి, కాకపోతే ఖతార్ ఇవన్నీ కూడా కొంత డబ్బును సమకూర్చాయి ఇరాన్కు తిరిగి రీకన్స్ట్రక్షన్ కొరకు వీటి కొరకు. అందుకని ఇరాన్ తగ్గింది కాస్త. ఇరాన్ ఈ మొత్తం యుద్ధంలో ఇరాన్ నష్టపోయింది ఏమీ లేదు. కొంత డ్యామేజ్ అయితే అయ్యిండొచ్చు కానీ రికవరీ కావడానికి సో ఈవెన్ ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్న ఈ $300 బిలియన్ పునర్నిర్మాణం కోసం ఏదైతే ఇస్తున్నారో దానికోసం ఇరాన్ తలొగ్గింది ఓ రకంగా చెప్పాలంటే. దానికి అత్యవసరం అంతే కూడా. అంతే. వాళ్ళ దేశాన్ని మళ్ళీ అత్యవసరం. పునర్నిర్మించుకోవాలి, ఈ ఆర్థిక వ్యవస్థ వాళ్ళు అతలాకుతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టుకోవాలని అంటే ఈ డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ ఇరాన్కి. ఎస్, ఇది డబ్బు చాలా దాని కొరకే తల ఊపింది. దాని కొరకే టేబుల్ దగ్గరికి వచ్చింది. అంతేగాని ఇప్పటికి కూడా ఇంకా యురేనియం విషయం కానీ లేకపోతే అణ్వాయుధం తయారు చేస్తామో లేదు అనే విషయాన్ని కానీ వాళ్ళు ఏం కమిట్ ఏం కాలేదు. వాళ్ళు కూడా ఓపెన్ గా కూడా చెప్తున్నారు. అది దాచుకొని చెప్తున్నటువంటి విషయం ఏం కాదు. అవును. పైగా వీళ్ళ పైన ఏవైతే ఫ్రీజ్ చేసినటువంటి ఆస్తులు. ఇది ఉందో అవన్నీ కూడా రిలీజ్ చేయాల్సిన పని ఉంది. ఆ డిమాండ్లన్నీ పెండింగ్ లో ఉన్నాయి. నాకు ఇంకా తెలిసి అంటే అమెరికా ఈ 60 రోజుల చర్చల్లో ఖచ్చితంగా ఈ ఫ్రీజ్ అయినటువంటి ఆస్తుల గురించి కావచ్చు, తర్వాత యురేనియం నిల్వల గురించి కావచ్చు, అణ్వాయుధాల గురించి కావచ్చు, వీటిపైన ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉందేమో. ఈ 60 డేస్ టైము ఆ చర్చలకే ఉపయోగపడుతుంది కావచ్చు. అవును, ఆ 60 డేస్ దాని కొరకే ఉంచారు. లాంగ్ టైమే 60 డేస్ అంటే చాలా లాంగ్ టైం కనుక కరెక్ట్. చూడాలి, ఎదురు చూడాలి. బహుశా ఒక పాజిటివ్ దీంతోనే, ఒక హోప్ఫుల్ దీంతోనే అమెరికా 60 రోజుల టైం పెట్టింది. అంటే అర్థం ఏంటంటే యుద్ధం ఆపేయాలి, నార్మల్ స్టేటస్ రావాలి, జలసంధి ఓపెన్ కావాలి, బిజినెస్ ఎప్పటిలాగా నడవాలి. ఇది ఉద్దేశం కనుక ఇది ఇది మొదలైన చాలా మటుకు ఊపిరి తీసుకున్నట్టే ఇరాన్ కాస్తంత బయటపడుతూ ఉంది. కానీ ఇరాన్ ఎంతవరకు తలొద్దుకుతుంది అనేది ఎప్పటికీ ఒక ప్రశ్నార్థకమే. ఇప్పటికిప్పుడు G7 ఈ కంట్రీస్ లో మధ్యలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడంలో ఉద్దేశం అంటే బహుశా మ్యాక్రాన్, మెర్జ్ వీళ్ళంతా కూడా, కార్నీ వీళ్ళంతా కూడా ఆయన పుష్ చేశారని బాగా ట్రంప్ను. మీరు వెంటనే షిఫ్ట్ కాండి, ఇక్కడ యుద్ధం ఆగాలి, ఉక్రెయిన్ కు వీళ్ళు చిన్న దేశం ఉక్రెయిన్ రష్యాతో ఇప్పటికీ నిలబడింది. ఇంతకాలం యుద్ధంలో నిలబడడం అనేది చాలా పెద్ద విషయంగా మనం చూడాలి. కనుక ఇప్పుడు యుద్ధం క్లోజ్ కావాలంటే అనేక భూభాగాలు, డాన్బాస్ అని లేకపోతే లుహానిక్ అని చెప్పేసి, డొనెస్టిక్ అని చెప్పేసి ఇవన్నీ ప్రాంతాలన్నీ రష్యా కబ్జా పెట్టేసింది. ఇవన్నీ ఆల్మోస్ట్ పెద్ద భూభాగాలే రష్యా చేతిలోనే ఉన్నాయి ఇప్పుడు. వాటిని ససేమిరా అంటుంది రష్యా వదిలేయడానికి. కనుక ఉక్రెయిన్ కంటిన్యూ చేస్తా ఉంది. డ్రోన్స్ తో దాడి మామూలుగా చేయడం లేదు. రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది. ఇంత చాలా డీప్ గా స్ట్రైక్ చేయగలుగుతుంది రష్యాను
ఉక్రెయిన్ ఇవన్నిటికీ ఎక్కడి నుంచి అంటే ఇదిగో ఈ దేశాలన్నీ కూడా నాటో కంట్రీస్ అన్నీ కూడా ఫండింగ్ చేస్తున్నాయి. ఎంతకాలం చేయాలి ఫండింగ్ అనేది ఒత్తిడి ట్రంప్ పైన ఉంది. ఉమ్, అందుకే మాక్రాన్ వీళ్ళంతా ట్రంప్తో ఓ రకంగా ఒత్తిడి చేశారని మనకు తెలుస్తుంది అక్కడ. సో ఇమీడియట్ గా స్టేట్మెంట్ ఒకటి రిలీఫ్ స్టేట్మెంట్ అన్నట్టు నేను ఐఎమ్ షిఫ్టింగ్ మై ఫోకస్ అని గట్టిగా ఉక్రెయిన్ ఈజ్ మై ఎజెండా అగైన్ అన్న ఎజెండాలోకి వచ్చేసింది అని గట్టిగా చెప్పడం ఏంటంటే డోంట్ వరీ ఐఎమ్ దేర్ విత్ యూ, సో ఐఎమ్ ది బాస్ అనేది కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. G7లో నేనే బాస్ అనే వ్యవహారం కూడా అలా చేశాడు. వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతే తప్పితే ఇప్పటికిప్పుడు ఈ యుద్ధాన్ని ఆపలేడు, ఆ యుద్ధాన్ని ఆపలేడు. ఒక రకంగా ప్రపంచం ముందు రెంటికి చెడిన రేవడినేలాగా నిలబడ్డాడు ట్రంప్. ఉమ్, ఉమ్, పరువు కాపాడుకోవడానికి చేస్తున్న పని ఏంటంటే ప్రకటనలు ఇస్తున్నారు. పరువు కోసం ప్రకటనలు తప్పితే ఆయన గ్రౌండ్ లో చేస్తున్నటువంటి పని చాలా తక్కువనే చెప్పాలి. చివరకు తన మిత్రులు అయినటువంటి ఇజ్రాయిల్ తో కూడా ఆయన శత్రువు అయిపోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఉమ్, ఓపెన్ వార్కే దిగాడు. లోపల ఏదో మాట్లాడుకోనడం అట్లాంటివి ఉండేవి. ఇంత మొదలైన ఇబ్బంది ఉంటాయి. ఇప్పుడేం కాదు, నీకోసమే మేమంతా పిచ్చోళం అయిపోయినాం అని గట్టిగా చెప్తా ఉన్నాడు ఇజ్రాయిల్కు. ఉమ్. సో నెతన్యాహుతో పూర్తిగా ఆ, చెడింది అన్నట్టుగానే కనిపిస్తా ఉంది. అందుకే ఈ ప్రకటన ఆ మళ్ళీ ఒక ఏమంటాం మేకపోతు గంభీరం లాంటి ప్రకటన. సార్ కానీ ఇప్పుడు చాలా టఫ్ జాబ్. యుద్ధం ముగియాలి అని అంటే యుక్రెయిన్ తన భూభాగాలను వదులుకోవాల్సిందే అని చెప్పేసి ఇన్ కేస్ ట్రంప్ గనక ఒత్తిడి తీసుకొస్తే జెలెన్స్కీ దానికి తలొగ్గుతారంటారా? వింటాడన్నమాట. జెలెన్స్కీ చాలా మొండికేశాడు జెలెన్స్కీ. ఈయన అలా కూడా మాట్లాడుతున్నాడు. అక్కడికి భూభాగం వదులుకోవాల్సిందే అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కానీ మరి యుద్ధం ప్రారంభించింది ఎందుకు ఇంతదానికి అని చెప్పేసి నేను వదులుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే అంటే మామూలు చాలా ఎక్కువ భూభాగం, చిన్నది కాదు అది. ఉమ్, కనుక ఒప్పుకోకపోయినా పాపం ఒక్కతే యుద్ధం చేసే స్థితి ఉక్రెయిన్కు ఉండదు. అమెరికా వెంట లేకపోతే ఉండదు. కానీ అమెరికా పైన ఒత్తిడి ఏంది, నాటో కంట్రీస్ కూడా ఒత్తిడి చేస్తా ఉన్నాయి. ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేము మనం అని చెప్పేసి, ఇంత ఫండింగ్ మనం చేయలేము, చిన్న దేశాన్ని ముందు పెట్టి యుద్ధం చేస్తా ఉన్నారు. ఉమ్, రష్యా పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. ఇంతకాలం యుద్ధం చేయడం, ఆయన చెప్పింది వాస్తవం. 25,000 మంది ప్రతి నెల 25,000 మంది ప్రాణాలు ఒడ్డుతున్నారు అంటే అవును, 5 ఏళ్లలో ఎంతమంది చనిపోయి ఉంటారు అనేది, అది అందులో సగం చనిపోయినా చాలా పెద్ద నెంబర్. అది కూడా సోల్జర్స్ చనిపోతున్నారు అందరూ. అవును. సో ఇది ఇది మానవ ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. 5 ఏళ్ల సుదీర్ఘ యుద్ధం అనేది ఏ దేశానికైనా అది ఈ రోజుల్లో చాలా కష్టమైనటువంటి విషయమే. కనుక నేను మరి పుతిన్ అనుకుంటాను ఎందుకు నాటో సార్ సైలెంట్ కంట్రీస్ గా ఉన్నాడు? ట్రంప్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఈయన ఇన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు ట్రంప్. అయినప్పటికీ పుతిన్ ఎందుకో స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తున్నారా? ఆ స్ట్రాటజిక్ గానే మౌనంగానే ఉండదలుచుకున్నారా? లేదు అని అంటే ట్రంప్ తో చర్చలకు సిద్ధంగా ఉండబోతున్నారా? ఉక్రెయిన్ కూడా అది రష్యా. రష్యా పుతిన్ కూడా దాగుడు మూతలు ఆడుతూ ఉన్నాడు. ఆయన కూడా ఆ, ఇంట్లో ఎన్ని కొంత గోల ఉన్నా కూడా తాను ఒక పెద్ద దేశంగా, సూపర్ పవర్ గా ఆ, ఎక్కడ కూడా తగ్గకూడదు అనే పద్ధతిలోనే ఉన్నాడు. కనుక ఒకవేళ శాంక్షన్స్ అంటూ వచ్చి మళ్ళా ఆయిల్ విషయం ఏదైనా ఇబ్బందులు వస్తే మాత్రం ఉమ్, ఆ, చాలా కష్టాల్లో పడిపోతుంది రష్యా. ఆ, మామూలుగా ఉండదు. ఆయన ప్రభుత్వం పడిపోయినా పడిపోతుంది. సో అటువంటి స్థితి ఆయనకు కూడా ఉంది. ఇది ఎవరికైనా ఉంటుంది అండి. ఇది యుద్ధం అంటే ఇన్ని రోజులు కంటిన్యూ, మనం 3 రోజులు యుద్ధం చేస్తేనే ఆ ఎంత ఇదిగా ఉన్నాం మనం. టార్గెట్ కొట్టాము, వెనకొచ్చి కూర్చున్నాం మనం. ఉమ్, యుద్ధము ముగించడము, నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, మోడీ గారి యుద్ధం స్టార్ట్ చేసింది ఎందుకు అంటే ఎండ్ చేయడానికే. ఉమ్, ఎండ్ చేయడం ముందుగా పెట్టుకొని నిర్ణయించుకొని స్టార్ట్ చేశారు. ఈ రోజుల్లో యుద్ధం అంటే అలాగే చేయాలి. కనుక ఎందుకంటే ఎండ్ అనేది నీ చేతిలో ఉండదు. అంతెందుకు అమెరికాను చూస్తున్నాం మనం. అమెరికా యుద్ధం ప్రారంభించింది, ఎండ్ చేయగలిగిందా? ఎంత కష్టపడ్డది. చివరకు నష్టపోయిందే కానీ దాంట్లో సాధించుకున్నది ఏమీ లేదు. కరెక్ట్. హర్ముజ్ జలసంధి ఇదైపోయింది, ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది, ఆయిల్ సప్లైస్ అన్ని ఆగిపోయినాయి. కానీ ఇంత చేశాక ఏం సాధించామంటే ఏం లేదు. ఇజ్రాయెల్తో కూడా తాను ఇబ్బంది పడుతుంది. సో అందుకే లెసన్ ఏంటంటే యుద్ధాలు ప్రారంభించడం ఈజీ కానీ ముగించడం యుద్ధాలు ఎండ్ కష్టం. చేయడం అనేది ఉమ్. చాలా కష్టమైనటువంటి విషయం ఈ రోజుల్లో.
అందుకే ఈ సుదీర్ఘకాలమైన ఈ యుద్ధము ముగిస్తే అదొక అద్భుతంగానే ఇప్పుడు ప్రపంచం చూసే పరిస్థితి ఏర్పడ్డది. రైట్ చూడాలి ట్రంప్ ముందు ముందు ఎలా వ్యవహరిస్తాడనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.